హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సంబంధించి, అలాగే రైల్వే సంబంధించి, ఎస్ఎస్సి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అంటే జనరల్ అవేర్నెస్ సంబంధించి ఒక సిలబస్ చూద్దాం. ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చూద్దాం. మెయిన్లీ నేవల్ డాక్యార్డ్, ముంబై, అలాగే విశాఖపట్నం, కార్వార్, కొచ్చి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి అంటే అప్రెంటిస్‌షిప్ కానీ, స్కిల్డ్ కానీ, లేదంటే అండమాన్ ఎన్ఎస్ఆర్‌వై టీఎంఎం ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ కానీ, మరియు సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఏ ఎగ్జామ్స్కైనా సరే, అలాగే రైల్వే ఆర్పిఎఫ్ కానీ, కానిస్టేబుల్ లేదా ఎస్ఐ టెక్నీషియన్ కానీ, అండ్ గ్రూప్ డి కానీ, ఏఎల్పి కానీ, ఏదైనా సరే. సో ఒక చిన్న సిలబస్ అనేది ఉంటుంది మనకి. అర్థమెటిక్ రీజనింగ్ అనేది పర్టికులర్‌గా ఓకే. ఈ కాన్సెప్ట్ నుంచి ఇది ప్రిపేర్ అవ్వచ్చు అని ఉంటుంది. కానీ జనరల్ అవేర్‌నెస్ నుంచి పర్టికులర్‌గా ఈ టాపిక్స్ చదివితే మనకు మార్క్స్ వస్తాయనేది ఉండదు. నేను ఎస్పెషల్లీ నేవల్ డాక్యార్డ్ సంబంధించి, అప్రెంటిస్‌షిప్ సంబంధించి, అలాగే ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్, ఎంఆర్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్స్ కూడా వచ్చినాయి. అలాగే ఇండియన్ నేవీకి సంబంధించి ఎస్ఎస్ఆర్, ఎంఆర్ ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చినాయి. వాటికి మెయిన్‌గా ఈరోజు మనం తెలుసుకుందాం. ఇవి అందరికీ కూడా యూజ్ అవుతాయి. మెయిన్ ఏంటి అంటే జనరల్ అవేర్‌నెస్‌లో ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎగ్జామ్‌లో ఒక్కొక్క వెయిటేజ్ అనేది ఉంది. కొన్ని ఎగ్జామ్స్‌కి 30 మార్క్స్‌కి ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్‌కి 25 మార్క్స్‌కి ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్‌కి 40 మార్క్స్ వరకు కూడా ఉంటుంది. సో మనకి నేవల్ డాక్యార్డ్ మరియు ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్, ఎంఆర్‌కి సంబంధించి 25 మార్క్స్ కన్నా ఎక్కువగా మనకి జనరల్ అవేర్‌నెస్ నుంచి క్వెషన్స్ వస్తాయి. సో అందులో మీరు ఇప్పటికిప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 5-6 డేస్ ఉంది. ఇప్పటికిప్పుడు మీరు ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం. సో ఏ టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు డెఫినెట్‌గా ఒక 10-15 మార్క్స్ అనేది వస్తాయి అనేది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మనకి టోటల్‌గా పేపర్ మొత్తం కూడా ఒక 10థ్ క్లాస్ బేస్ ప్యాటర్న్‌లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్‌లో ఉండేసరికి ఫస్ట్‌గా ముందుగా ఒక పర్టిక్యులర్ బుక్ లేదా అని మీరు అనొచ్చు. సో మీరు ఇప్పటికిప్పుడు ఏ బుక్ ప్రిపేర్ అయినా సరే మీకు కొన్ని టాపిక్స్ మాత్రం మీరు ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఆ టాపిక్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మన ఇండియా యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ చదవండి. అండ్ నెక్స్ట్ మన ఇండియా గ్లాండ్స్ అంటే సపోజ్ మన భారతదేశానికి సంబంధించి నేషనల్ యానిమల్ ఏంటి, నేషనల్ ట్రీ ఏంటి, నేషనల్ ఫ్రూట్ ఏంటి, అలాగే నేషనల్ ఫ్లాగ్ ఎంత రేషియోలో ఉంటుంది, అండ్ నెక్స్ట్ నేషనల్ సాంగ్ ఏంటి, ఆ సాంగ్ రచించింది ఎవరు, ఇలా ప్రిపేర్ అవ్వండి. అండ్ వందే మాత్రాన్ని రచించింది ఎవరు, అండ్ ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇండియా అండ్ ఇట్స్ గ్లాండ్స్ సంబంధించి డెఫినెట్‌గా ఇండియన్ నేవీకి సంబంధించి ఒక బిట్ అయితే 100% వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్స్‌లో, ఈ మోడల్స్‌లో నేను ఏదైతే చెప్పానో అందులో డెఫినెట్‌గా ఒక క్వెషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఫెస్టివల్స్. ఇండియన్ ఫెస్టివల్స్ సంబంధించి ఒక క్వెషన్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ డాన్సెస్. ఇప్పుడు మెయిన్ మనకి తెలియాల్సింది ఇండియా గురించి డెఫినెట్‌గా ఒక 4-5 బిట్స్ అయితే ఇస్తారు. అవి ఎలా ఇస్తారంటే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, తర్వాత స్టేట్స్ అండ్ లాంగ్వేజెస్, అండ్ స్టేట్స్ అండ్ ఫేమస్ డాన్సెస్, అండ్ స్టేట్స్ అండ్ ఫెస్టివల్స్, అండ్ స్టేట్స్ అండ్ డ్రెస్సెస్, అండ్ స్టేట్స్ అండ్ ఆర్ట్స్ అనమాట. ఇవన్నీ ప్రతి స్టేట్‌కి కూడా ఒక గొప్పతనం ఉంటుంది. ఆ యొక్క ఏంటి గొప్పతనం అనేది చూసుకోండి. అండ్ ప్రతి స్టేట్‌కి కూడా ఒక సీఎం ఉంటాడు, ఒక గవర్నర్ ఉంటాడు. వాళ్ళని కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా నేర్చుకుంటే మీకు ఆల్మోస్ట్ 4-5 బిట్స్ అయితే 100% మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్. మీరు బుక్స్ అండ్ ఆథర్స్ వచ్చేసరికి ఏవేవో బుక్స్ బోలెడు కొన్ని వేల బుక్స్ ఉన్నాయి. అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనకి ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్స్ బుక్స్ రచించారో
అంటే సపోజ్ కపిల్ దేవ్ లాంటి వాళ్ళు, సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు, అలాగా కొంతమంది ఫేమస్ పర్సన్స్ మీకు బాగా తెలిసిన ఫేమస్ పర్సన్స్ రచించిన వాళ్ళు మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ చదవద్దు. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ డేస్. ఈ ఇంపార్టెంట్ డేస్ అనే టాపిక్ నుంచి క్వెషన్ లేకుండా క్వెషన్ పేపరే ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇంపార్టెంట్ డేస్ వచ్చేసరికి మీరు ఓన్లీ మీరు ఏ బుక్ చదివినా సరే నెట్ నుంచి చదివితే కొన్ని వేలు ఉంటాయి. కొన్ని దగ్గర దగ్గర ఒక 100, 150 ఉంటాయి ఇంపార్టెంట్ డేస్ వచ్చేసరికి. సో, అవన్నీ మీరు ప్రిపేర్ అయినా యూజ్ లేదు. సో, జనవరి నుంచి కొన్ని డేస్ మాత్రమే ఇంపార్టెంట్. అందులో ఆర్మీ డే ఎప్పుడు, ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు, నేవీ డే ఎప్పుడు, ఇవి మాత్రం డెఫినెట్‌గా ప్రిపేర్ అవ్వండి. ఒక్క బిట్ అయితే 100% వస్తుంది. అందులో ఇండిపెండెన్స్ డేకి సంబంధించి గానీ, లేదా రిపబ్లిక్ డే సంబంధించి కూడా క్వెషన్స్ అయితే అడుగుతారు. ఇప్పుడు మీరు ముంబైలో ఎగ్జామ్ రాసేటప్పుడు ముంబై యొక్క చుట్టుపక్కల ఏరియాస్, ప్లేసెస్ గురించి కూడా ఒక క్వెషన్ అయితే అడుగుతారు. నెక్స్ట్ అవార్డ్స్. మనకి వరల్డ్ కప్ అయినా క్వెషన్ అడగొచ్చు. రీసెంట్‌గా వరల్డ్ కప్ మన ఇండియా గెలిచింది. అది ఎక్కడ గెలిచింది? ఎవరు కండక్ట్ చేశారు? లేదా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికొచ్చింది? ఇలాంటి క్వెషన్స్ కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇక్కడ మనకి యూఎన్ఓ అని ఉంది. అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? లేదా ఎప్పుడు స్థాపించబడింది? యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటి? బ్రిక్స్ ఫుల్ ఫామ్ ఏంటి? అంటే అలాగే ఎబ్రివేషన్స్ నుంచి డెఫినెట్‌గా ఒక క్వెషన్ వస్తుంది. యూఎన్ఓ నుంచి కూడా డెఫినెట్‌గా ఒక క్వెషన్ వస్తుంది. ఇదే ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ పేపర్ అనేది తయారు చేస్తారు. నెక్స్ట్ మనకి ఫేమస్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ రోల్ ఏంటి? అనేది డెఫినెట్‌గా అడుగుతారు. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ సంబంధించి మనకి ఒక టెర్మినాలజీ ఉంటుంది. అంటే పర్సన్స్. సపోజ్ క్రికెట్ గేమ్ ఎంతమంది ఆడతారు. అలాగే ఫుట్బాల్ ఎంతమంది ఆడతారు? అంటే క్రికెట్ ఆడేది ఎక్కడ? పిచ్చా? లేకపోతే సర్కిలా? రింగా? ఇలాగ బాక్సింగ్ ఎక్కడ ఆడతారు? ఇలా ఉంటది. ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ ట్రోఫీస్ ఉంటాయి. మన ఇండియాకి సంబంధించిన ట్రోఫీస్ మాత్రం ప్రిపేర్ అవ్వండి. చాలు, ఇంకేమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం స్పేస్ సిస్టమ్స్ గురించి ప్రిపేర్ అవ్వండి. రీసెంట్‌గా చంద్రయాన్ సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. అవి కూడా ప్రిపేర్ అవ్వండి. అవి చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా ప్రెజెంట్ స్పేస్ సంబంధించి ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవి ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో వచ్చేసరికి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే చీఫ్స్. ఆర్మీ చీఫ్ ఎవరు? నేవీ చీఫ్ ఎవరు? ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు? కోస్ట్ గార్డ్ చీఫ్ ఎవరు? అండ్ నెక్స్ట్ టోటల్ త్రివిధ దళాలకి ఒక హెడ్ ఉంటారు. ఆ హెడ్ ఎవరు? ఇవి మాత్రం పక్కాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అవి ప్రిపేర్ అవ్వకపోతే అందులో డెఫినెట్‌గా ఒక బిట్ మీరు కోల్పోయినట్టే. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రీసెంట్‌గా ఎన్‌డీఏ గవర్నమెంట్ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో, ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎన్నో ప్రైమ్ మినిస్టర్ అని అడగొచ్చు. అలాగే ప్రెసిడెంట్ అతను ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎక్కడి నుంచి గెలిచి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అనేది కూడా అడగొచ్చు. సో, ప్రైమ్ మినిస్టర్ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇవి కరెంట్ అఫైర్స్‌లో వస్తాయి మనకి. మనకు వేరే ఎక్కడో ఏమో అడిగారు. ఇవే మన రోజు వినేవే మనం న్యూస్‌లో వినేవే క్వెషన్స్ అయితే అడుగుతారు. స్పోర్ట్స్‌లో కూడా ఇప్పుడు సపోజ్ వాలీబాల్‌కి ఎంతమంది ఉంటారు ప్లేయర్స్, బాక్సింగ్‌కి ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్లేయర్స్ అన్నీ కూడా. మీకు ఈ అన్ని టాపిక్స్ కావాలి అంటే మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీకు డెఫినెట్‌గా ఒక యూజ్ అనేది ఉంటుంది. ఆ ప్లేలిస్ట్‌లో మీకు టాపిక్ వైస్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయన్నీ కూడా మీరు చదువుకుంటే సరిపోతుందనమాట. ఇది మెయిన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్, తర్వాత ఫేమస్ ప్లేసెస్. ఇప్పుడు సపోజ్ మనకి అయోధ్య ఉంది. రీసెంట్‌గా మనకి లాస్ట్ ఇయర్ మొత్తం కూడా అయోధ్య బాగా ట్రేడ్ అయింది. అంటే అంత ఎక్కువ జనాల్లో నానిందనమాట.
ఆ టాపిక్‌లో సపోజ్ అయోధ్య ఏ నది పక్కన ఉంది అని అడుగుతారు. సో, సరియు నది. అలాగా ప్రతీదీ ఇప్పుడు ఒక సపోజ్ గోదావరికి ఫేమస్ ప్లేసెస్ అంటే ఎక్కడ పుట్టింది? అలాగే కృష్ణా నది ఎక్కడ పుట్టింది? ఇలాంటి ఫేమస్ ప్లేసెస్ అయితే అడుగుతారు. డెఫినిట్‌గా ఒక బిట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్లేసెస్ అండ్ ఇట్స్ నిక్ నేమ్స్. నిక్ నేమ్స్ కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్. ఫస్ట్ ఎవరెస్ట్ ఎవరు ఎక్కారు? లేదంటే ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎవరికొచ్చింది మన ఇండియాలో? అలాగా క్వెషన్స్ అలాంటి క్వెషన్స్ ఫస్ట్ సంబంధించి కూడా క్వెషన్స్ అయితే వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. అండ్ ఇంతకన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇందులో మీరు నోట్ చేసుకుంటే చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, తర్వాత మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, తర్వాత డిస్కవరీస్, ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ అంటే శాస్త్రవేత్తలకు సంబంధించింది. తర్వాత ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే బయాలజీ, జువాలజీకెళ్ళేసరికి బ్లడ్ గ్రూప్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. బ్లడ్ గ్రూప్స్ అనేది అందులో ఒక క్వెషన్ అయితే వస్తుంది. అండ్ ప్లాంట్ సంబంధించి కూడా ఒక క్వెషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సోలార్ సిస్టమ్స్ గురించి అంటే ప్లానెట్స్ గురించి ఇవన్నీ కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ హిస్టరీ ఇవన్నీ కూడా 1 ఆర్ 2 బిట్స్ వస్తాయి. క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఎప్పుడు ఏర్పడింది? ఇలాంటి క్వెషన్స్ అనమాట. మనకు మెయిన్ డేట్స్ ఇంపార్టెంట్. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్నుంటాయి? 11. ఫండమెంటల్ రైట్స్ ఎన్నుంటాయి? తర్వాత ప్రెజెంట్ లోక్‌సభలో స్పీకర్ ఎవరు? లోక్‌సభ ఎంతమంది ఉంటారు? లోక్‌సభలో ఎంతమందికి ఎలక్ట్ అవుతది? ఇలాంటియన్నీ వస్తాయి. ఇంకా మన యూనివర్స్ గురించి బాగా తెలుసుకోవాలి. అండ్ సోలార్ సిస్టమ్ ఎన్ని ప్లానెట్స్ ఉంటాయి? తర్వాత రెడ్ ప్లానెట్ అని దేన్నంటారు? ఎర్త్ ట్విన్ అని దేన్నంటారు? ఇలాంటియన్నీ కూడా వస్తాయి క్వెషన్స్. తర్వాత ఎర్త్ గురించి లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్, తర్వాత ఎర్త్‌క్వేక్స్ ఇయన్నీ కూడా మరి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు అనుకోవచ్చు మొత్తం బుక్ అంతా చెప్పేస్తున్నారు గదా అని. సో, యాక్చువల్‌గా క్వెషన్ పేపర్ అయితే నేను ఫస్ట్ ఏదైతే చెప్పానో ఆ బేస్‌లో క్వెషన్ పేపర్ అయితే జనరల్ అవేర్‌నెస్ అనేది తయారు చేస్తారు. సో, మీరు ఇంకా ఇయన్నీ కూడా ప్రిపేర్ అయినా మీకు ఈ 5 డేస్‌లో మీరు కవర్ చేయలేరు. సో, మాక్సిమం నేనేదైతే టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేయండి. నేను మీకు ఆల్మోస్ట్ ఒక 3 డేస్, 4 డేస్ ముందు నేను ఏదైతే టాపిక్స్ చెప్పానో ఆ టాపిక్స్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ తయారు చేసి మీకు పీడిఎఫ్ అనేది పెడతాను. మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.